హైదరాబాద్లో తన మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడబోతోంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియానికి అయితే తరలి వస్తున్నారు. ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. సన్ రైజర్స్ 2 మ్యాచ్ల తర్వాత ఈ మొదటి మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో మేము ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇది ఎక్స్‌పీరియన్స్ రావడం. సో చాలా చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ గెలవాలని కోరుకుంటున్నాను ఈరోజు. ఈ మ్యాచ్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు బేసిక్గా? హై స్కోరే, మామూలుగా హై స్కోరు, హై సిక్సెస్ ఉండాలి అంతే. అభిషేక్ మీరు చెప్పండి. కాటరమ్మ కొడుకులంతా ఇప్పుడు గ్రౌండ్లోకి దిగబోతున్నారు. సో హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో. సో ఎలా ఉండబోతుంది? లైక్ సో ఎక్సైటెడ్, వెరీ మచ్ ఎక్సైటెడ్. చూడాలి ఎంతమంది సిక్సెస్ కొడతారు అని. వీఆర్ హోపింగ్ ఫర్ బెస్ట్. యా, సో 2 మ్యాచ్ల్లోనే ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచారు. సో బట్ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు చాలా కంబ్యాక్ ఇచ్చారు. బౌలింగ్ చాలా బాగుంది. సో ఈ రోజు ఇంకా మ్యాచ్ రచ్చ రచ్చ చేయబోతున్నారని ఉంటుంది. ఎవరి మీద బేసిక్గా ఇప్పుడు మ్యాచ్లో ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, ఈయన బాగా ఆడతాడు అనుకుంటున్నాను? అభిషేక్ శర్మ మేరా కూల్ ఆరెంజ్ హే. సో మీరు చెప్పండి బాస్, ఎలా ఉండబోతుంది? ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడాల్సిందే ఈరోజు. హైయెస్ట్ సిక్సెస్ అభిషేక్ శర్మకి, అదే రావాలని కోరుకుంటున్నా. సో ఫ్యాన్స్ అంతా స్టేడియాన్స్కి అయితే తరలి వస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభంకి అయితే కాబోతోంది. సో అంతా కూడా ఈ 2 మ్యాచ్ల తర్వాత ఈ 3వ మ్యాచ్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో తన మొదటి మ్యాచ్ ఆడబోతోంది. ఫ్యాన్స్ అంతా స్టేడియానికి చేరుకుంటున్నారు. ఒకసారి ఈ ఫ్యాన్స్తోనే మాట్లాడించే ప్రయత్నాలు అయితే చేద్దాం. Fully excited to watch the SRH match. Fully excited. I came from Karnataka, Bangalore to watch this match. Fully excited. సో ఫస్ట్ Yes. హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఫర్ SRH at Yes. Hyderabad. How Yes, do you yes. feeling? I am feeling very happy to see the match and experience this much of crowd from a SRH team. I fully best of luck for SRH. Do well. Jai SRH. Who will to key player today match? Today key player I think so. Ishan Kishan and Travis Head will knock the game for SRH. We will easily win this match. సో ఈ మ్యాచ్ కంతా సార్ భయ్యా చెప్పండి, మ్యాచ్ ఎలా ఉండబోతోంది? మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది, మామూలు ఉండదు. ఈరోజు ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది పక్కా. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళందరూ 125, 150 కొట్టేస్తారు పవర్ ప్లేలోనే. జై ఎస్ఆర్హెచ్. నువ్వు చెప్పు భయ్యా, అభిషేక్ శర్మ ఇలా సెంచరీ ఖచ్చితంగా సెంచరీ కొడతాడు ఎల్ఐసి పైన. మ్యాచ్ వన్ సైడ్ చేస్తారు. ఎస్ఆర్హెచ్ 300 లోడింగ్. ఎస్ఆర్హెచ్ ఆల్వేస్ ఆరెంజ్ ఆర్మీ. సో ఈ మ్యాచ్ కంతా కూడా ఫ్యాన్స్ అంతా తరలి రావడం, ఈ ప్రాంతం అంతా కూడా ఆ పండుగ వాతావరణం అయితే నెలకొంది. 2 మ్యాచ్ల తర్వాత 3వ మ్యాచ్కి ఉప్పల్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఒకవైపు పోలీసులు కూడా ఫుల్గా ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు అన్నీ కూడా తీసుకొస్తూ భారీ బందోబస్తుతో వెళ్తున్నారు. మీరు చెప్పండి ఎలా ఇది ఉండబోతోంది? ఫస్ట్ స్టేడియం ఎక్స్పీరియన్స్, సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బి అమేజింగ్. ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఐ యామ్. గో ఎస్ఆర్హెచ్. సో ఈరోజు ఎవరు కీ ప్లేయర్గా ఉండబోతున్నారు? బేసిక్గా ఎక్కువ రన్స్ ఎవరు చేయబోతున్నారు? అభిషేక్ శర్మ. సో ఇది లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉండబోతోంది. సో ఎలా ఉండబోతుంది బ్రో? మ్యాచ్ సూపర్ ఉండబోతుంది. ఎండ్ ఎట్లా ఉందో మ్యాచ్ కూడా అంతే సూపర్ గా ఉంటుంది. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 ఈ రోజు డెఫినెట్ గా కొడతారు ఈ రోజు హైదరాబాద్ లో. కాటరమ్మ కొడుకులు లోడింగ్ అవ్వబోతున్నారా? ఓన్లీ ఫుల్లీ లోడెడ్ అయ్యి ఉన్నారు కాటేరమ్మ కొడుకులు. నేను అందుకే గుడి వెళ్ళొచ్చారు, దర్శనం చేసుకొని వచ్చారు కాబట్టి 300+ ఈ రోజు కంపల్సరీ అండి మ్యాచ్ లో అయితే. ఇంకా బ్యాటింగ్ బౌలింగ్ సంబంధించి బ్యాటింగ్ లో ఒక మ్యాచ్ హిట్ అయితే ఇంకొక మ్యాచ్ లో బౌలింగ్ తో హిట్ అయ్యారు. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈ మ్యాచ్ మాత్రం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. బ్యాటింగ్ లోనే హిట్ అవుతారు, బౌలింగ్ లో హిట్ అవుతారు. ఎందుకంటే హోమ్ టౌన్ లో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కంపల్సరీగా గెలుస్తారండి ఈ రోజు మ్యాచ్. ఇప్పటికి ఐపీఎల్ ఎన్ని సీజన్లకు సంబంధించి డెక్కన్ చార్జర్స్ మొదట్లో 2009లోనే ట్రోఫీ గెలిచింది. దాని తర్వాత 2016లో ట్రోఫీ అయితే గెలిచారు. ఇప్పుడు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? 20 ఈసారి కప్పు మందేనండి. ఏదైనా చేసుకోండి, ఈసారి కప్పు సన్ రైజర్స్ హైదరాబాద్ దేనండి. ఇంకా ఏం చెప్తారు ఈ మ్యాచెస్ సంబంధించి? కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ప్యాట్ కమిన్సన్ ఇప్పుడు అందుబాటులో లేడు. ప్యాట్ కమిన్సన్ లేకపోయినా ఇషాన్ కిషన్ బాగా కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. హీస్ డూయింగ్ వెరీ గుడ్ కెప్టెన్సీ. సో అండ్ బ్యాటింగ్ కూడా బాగుంది, బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి విల్ విన్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ అండి ఈసారి. అండ్ విల్ బీ ఇన్ ద లాస్ట్ 4 అండి. సో ఇంకా ఏం చెప్తారు అంటే బౌలింగ్ సంబంధించి ఇంకేం విధంగా? అంటే నితీష్ కుమార్ కూడా ఇంప్రూవ్ అయ్యాడండి బౌలింగ్ లో, మిగతా వాళ్ళు కూడా ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి స్పిన్ కూడా బాగుంది కాబట్టి డెఫినెట్ గా మన బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయిందండి కంపేర్ టు ఫస్ట్ మ్యాచ్ అండి. సో అది మొత్తంగా ఫ్యాన్స్ అంతా కూడా స్టేడియానికి అయితే తరలి వస్తున్నారు. ఇన్ని మ్యాచ్ల తర్వాత 2 మ్యాచ్లు ఇతర గ్రౌండ్స్లో ఆడి ఇప్పుడు
మొదటి మ్యాచ్ హోమ్ గ్రౌండ్ లోకి వస్తున్నారు. ఫ్యాన్స్ అంతా చూడడానికి వచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనుకుంటున్నాం మ్యాచ్ అయితే. ఏం చెప్తారు? ఎప్పుడైనా ఈ కాటారమ్మ కొడుకులు రన్స్ కొట్టాలంటే 250, 300 రన్ వరకు తీసుకెళ్తారు కదా, సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈ మ్యాచ్ కూడా ఈరోజు మాకు 300 కొడతారనే ఆశ వ్యక్తం ఎక్కువ ఉద్దేశంతో మేము ఆశిస్తాం. సో ఇక్కడ తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఏ విధంగా ఆడబోతున్నారు? ఈరోజు ఆయన బ్యాటింగ్ కానీ ఆయన బౌలింగ్ కానీ ఈరోజు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకవైపు విఐపీలు అందరూ కూడా ఆ స్టేడియానికి తరలి వస్తున్నారు. ఫ్యాన్స్ ఒక ఫుల్ ఎక్సైటెడ్ గా 2 మ్యాచ్ల తర్వాత ఈ 3వ మ్యాచ్ హైదరాబాద్ లోనే జరుగుతుండడం. సో ఉప్పల్కి ఆ క్రౌడ్ అంతా కూడా తరలి వస్తూ కూడా వెళ్తున్న పరిస్థితి ఇక్కడ హైదరాబాద్ లో ఉందని చెప్పాలి. సో హౌ డు యూ ఫీలింగ్ వాచ్ ద క్రికెట్? ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఎలా ఉండబోతుంది? సన్ రైజర్స్ ఎన్ని రన్స్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి? 200. ఎగ్జాక్ట్లీ 240 రన్స్ కొడుతుంది సన్ రైజర్స్. 100% విన్ అవుతుంది. సో ఇది తెలుగు ప్రజలు అభిమానించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు మ్యాచ్ ఉండబోతుంది. సో ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? సూపర్ ఉంటుంది మ్యాచ్. రచ్చనే కటేరమ్మ కొడుకు క్లాస్ అని వచ్చాడు, ఈశాన్ వచ్చాడు. అభిషేక్ ఈ రోజు ఖచ్చితంగా సెంచరీ పక్కా. ఇండియాలో ఇప్పటికే T20 ఫేవర్ వచ్చింది. సో క్రికెట్కి సంబంధించి ఇప్పుడే ఇండియా T20 వరల్డ్ కప్ విజయాల తర్వాత ఇప్పుడు ఐపీఎల్ ఆ ట్రెండ్లోకి మొత్తం కూడా అడుగులైతే పడుతున్నాయి. సో ఇప్పుడు ఐపీఎల్లో కూడా 9 మ్యాచ్లు జరిగి ఇది 10వ మ్యాచ్కి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుంది. సార్ ఏంటి ఐపీఎల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏం చెప్తారు? చూడటానికి వెళ్తున్నాం అంతే. ఫస్ట్ టైం సెకండ్ టైం రావడం. సో ఇప్పుడు హైదరాబాద్ టీం ఆడబోతుంది. సో మీ మద్దతు ఎలా ఉండబోతుంది? ఎవరెవరు బాగా ఆడతారు ఈరోజు? హైదరాబాద్కే ఉంటుంది న్యాచురల్ గా. సో ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు స్టేడియానికి అయితే తరలి వస్తున్నారు. సో బ్యాటింగ్ సంబంధించి ట్రైవిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తుంది. సో ఎలా ఉంటుంది ఈరోజు మ్యాచ్? ఎవరు అవుతున్నారు? రసవతరంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈరోజు రెచ్చిపోతారు. హైదరాబాద్ సన్ రైజర్స్ గెలవాలి. 300 స్కోర్ ఈజీగా ఈరోజు చేజ్ చేస్తారు. సో ఎప్పుడు లేనిది బౌలింగ్ ఎలా ఉంది టీమ్ కి? బౌలింగ్ ఏమైనా కొద్దిగా అంటే లాస్ట్ మంత్ పోల్చుకుంటే కొద్దిగా పర్వాలేదు. ఫస్ట్ మ్యాచ్ కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు లైన్ లోకి వచ్చిన బౌలింగ్ కూడా నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి బౌలింగ్ చేశారు, 2 వికెట్లు తీశాడు, ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు మాత్రం ఈరోజు మాత్రం 300 అబో స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎవరెవరు ఎక్కువ కొట్టబోతున్నారు 300 రన్స్? ఎవరని చెప్పలేము. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్. మీరు చెప్పండి ఇంకెలా ఉంటుంది మ్యాచ్ లో? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎవరి మీద పెట్టుకుంటారు? ఈరోజు రసవతరంగా ఉంటుందండి ఈ మ్యాచ్. చూసే వాళ్ళు కూడా హై టెన్షన్ ఉంటుంది ఈ రోజు మ్యాచ్ మొత్తం. సో మొత్తానికి అభిమానులంతా కూడా స్టేడియానికి అయితే చేరుకుంటారు. ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? పక్కా అబ్కి బార్ 300 పార్ పక్కా ఈసారి. మన అందరూ లాస్ట్ టైం అభిషేక్ శర్మని వాళ్ళు నాట్అవుట్ అయినా అవుట్ ఇచ్చారు. ఈరోజు ఆ ఫైర్ కనిపిస్తుంది మనకి ఈరోజు పక్కా. 2 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ లో ఆడలేదు, ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కి వచ్చారు. సో ఎలా ఉండబోతోంది? 300 రన్లు కొట్టడానికి కాటరమ్మ కొడుకులు ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ మనం సెకండ్ మ్యాచ్ లో చూసినాము, మంచి స్ట్రాటజీ, బౌలింగ్ లో కూడా మంచి పికప్ అయ్యారు మన వాళ్ళు. కాబట్టి ఈసారి పక్కా బ్యాటింగ్ లో ఇచ్చేవాడేస్తారు, బౌలింగ్ లో కూడా డౌటే లేదు. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇప్పుడే T20 ఫేవర్ అయిపోయింది, ఇప్పుడు ఇండియాలో T20 ఫేవర్ ఎలా ఉంటుంది? బాగుంటుంది మ్యాచ్. హైదరాబాద్ ముందు లాస్ట్ మ్యాచ్ గెలిచింది, సో ఇంకా అగ్రెసివ్లీ ఆడుతుంది ఈ మ్యాచ్. ఇంకా లక్నో బౌలింగ్ కంపారిటివ్లీ వీక్ ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బీ హై స్కోరింగ్ గేమ్, అండ్ ఎస్పెషల్లీ బికాస్ హైదరాబాద్ పిచ్ ఇస్ ఫ్లాట్. అయితే బ్యాటింగ్ చాలా ఫేవరబుల్ ఉంటుంది. మన దగ్గర ఎక్స్ప్లోసివ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, సో ఇంకా గట్టిగా ఆడొచ్చు, ఇంకా వాళ్ళని తక్కువ స్కోర్లో ఆపేయచ్చు. 300 అయితే కష్టం, కానీ హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఫ్యాన్స్ అంతా హలో ఇషాన్ కిషన్, ఓన్లీ ఇషాన్. కెప్టెన్సీ ఇప్పుడు ఇషాన్ కిషన్ కెప్టెన్సీ తీసుకున్నాడు. సో ఎలా టీం ఎలా మేనేజ్ చేస్తారు? అదే ఆయన పర్ఫార్మెన్స్ ఈ రోజు ఎట్లా ఉంటుంది చూడు. ఆయన పర్ఫెక్ట్ కెప్టెన్ ఉంది ఎస్ఆర్హెచ్కి. ఇప్పటి వరకు గిల్క్రిస్ట్ తర్వాత మంచి పర్సన్ దొరికిందంటే ఇషాన్ కిషన్. He will be number 1 captain for Sunrisers. 2009 లోనే డెక్కన్ చార్జర్స్ కి గిల్క్రిస్ట్ కెప్టెన్ ట్రోఫీ వచ్చింది. దాని తర్వాత డేవిడ్ వార్నర్, తర్వాత ఇషాన్ కిషన్ 2016 డేవిడ్ వార్నర్ ట్రోఫీ విన్నర్. సో ఇప్పుడు ఇషాన్ కిషన్ ఎట్లానే తీసుకొస్తుంది ట్రాఫిక్. ఆల్ ప్లేయర్స్ ఆర్ బెస్ట్. స్పెషల్ థ్యాంక్స్ టు క్లాసన్. We are lacking behind a bowling attack, but today the bowling will be excellent. ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే మేము 120 కిలోమీటర్ దూరం నుంచి తాండ్రు మధ్య అసలు యాక్చువల్గా ప్రాపర్ మ్యాచ్ ఎవరు అంటే 2 టీంలు మనదే. సన్ రైజర్స్ అయినా మనదే,
ఎల్ఎస్జీ అయినా మనది రెండు ఇండియా టీంలే, రెండు ఎవరు గెలిచినా ప్రాబ్లం ఏం లేదు. ప్లేయర్లు మంచిగా ఆడాలి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి వచ్చిన పబ్లిక్ అందరికి. ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుంది 100%. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా హనుమాన్ జయంతి రోజు మనం లాస్ట్ టైం కూడా గెలిచింది, ఈ రోజు కూడా మనం 100% గెలుస్తాం. ఎవరు ఆడతారు ఇందులో మంచిగా? ఎవరు ఆడతారు? ఎవరి కోసం పేర్లు ఎక్కువ కనిపిస్తుంది? ఈ మ్యాచ్లో అందరూ పర్ఫెక్ట్గా బాగా ఆడతారు. బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, సూపర్గా ఆడుతారు మన వాళ్ళు. సూపర్ ఉంటుంది. హైదరాబాద్ విన్ తిరుగులేదు. హైదరాబాద్ విన్ మంచిగా ఉంది, బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది మంచిగా. ఎల్ఎస్జీ కొంచెం చిన్న టీం అనిపించింది, మంచిగా ఉంది. హైదరాబాద్ అయితే విన్ను. సో రెండు మ్యాచ్లు బయట గ్రౌండ్స్ లో ఆడారు, ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచారు. సో ఈ రోజు మొదటిసారి సొంత గ్రౌండ్ లో సొంత గ్రౌండ్ మనం విజయం సాధిస్తాం. 100% మనం విజయం సాధిస్తాం. సో ఇక్కడ భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? భద్రతా ఏర్పాట్లు అన్ని మంచిగా ఉన్నాయి. గవర్నమెంట్ మంచిగా బాగా చూసుకుంటుంది. పోలీసు వాళ్ళు మొత్తం అంతా బాగుంది. మంచిగా చూసుకుంటున్నారు, 100%. మంచిగా ఉంది. రెండు మ్యాచ్ల తర్వాత మూడో మ్యాచ్ హైదరాబాద్ తన సొంత గ్రౌండ్ లో ఆడుతుంది. సో ఫ్యాన్స్ అంతా కూడా వస్తున్నారు. ఈ సొంత గ్రౌండ్ లో మ్యాచ్ కి సంబంధించి ఈ కాటరమ్మ కొడుకుల గురించి ఎన్నో అంశాలు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని మేము ఆశిస్తున్నామండి. డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ విల్ విన్. వి సపోర్ట్ ఎస్ఆర్హెచ్. ఎలా ఉంటుంది ఈ రోజు మ్యాచ్? ఎలా ఉంటుంది ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. మ్యాచ్ లో ఏమేమి ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్? ఎవరు బాగా ఆడతారు? అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కంపల్సరీ సెంచరీ. అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ అయితే పక్క ఓపెనింగ్ వచ్చిన సెంచరీ కొట్టాల్సిందే. పార్ట్నర్షిప్ నితీష్ కుమార్ రెడ్డి మినిమం ఒక వికెట్ అయినా తీయాలి బౌలింగ్ లో, అదే మా ఎక్స్పెక్టేషన్స్. సో ఇండియా ఇప్పటి వరకు ఇండియా క్రికెట్ అయిపోయింది, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు వచ్చారు కదా. సో అన్ని టీములు డిఫరెంట్ గా ప్లేయర్స్ అందరు వెళ్ళారు. సో హైదరాబాద్ కి ఉన్న ప్లేయర్స్ ఏ విధంగా ఆడుతున్నారు? ఇప్పటికైతే బాగా ఆడుతుందా అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ డిసైడ్ చేయొచ్చు ఏ పొజిషన్ లో ఉంటుందో, మరి ఇంకా చెప్పలేము. అది మాత్రం ట్రోఫీ ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? లాస్ట్ 6 years నుంచి హార్దిక్ పాండ్యా ఎవరి పక్కన అయితే నుంచున్నారో వాళ్ళు ఐపీఎల్ గెలుస్తున్నారు. ఏ ఎస్ఆర్హెచ్ పక్కన నుంచున్నారు, ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ గెలవడానికి. బద్దలన్నీ పగలిపోతాయి ఈ రోజు లక్నో వాళ్ళకి. జై ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ 100% పక్కా ఎస్ఆర్హెచ్. అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్ క్లాసెన్. చాలా ఎక్సైటెడ్ ఉంది. సో అభిషేక్ శర్మ this is my third year actually. అబ్కే పార్ 300 के पार. Yeah, this is my third year to watch IPL match SRH. So 2 years back actually so performance చాలా వచ్చింది, బట్ లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ అయింది. ఈసారి సేమ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం SRH నుంచి. అండ్ అభిషేక్ శర్మ హెడ్ ఒక్కసారి క్లిక్ అయితే గతం ఇంకా పవర్ ప్లేలు ఉంటాయి, ఇంకా నోదోక పక్కా గెలుస్తుంది. అండ్ ఈసారి కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సీజన్ పక్కా ఈసారి గెలుస్తుందని కోరుకుంటున్నాను SRH. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ పిక్ అయ్యాడు మన హైదరాబాద్ నుంచి. ఆల్రెడీ అయిపోయా. మన స్కోర్ కౌంట్ ఎక్కడ నుంచి? 300 మీద నుంచి. చెప్పు, 300 మీద నుంచి మన కౌంట్. 300 మీద నుంచి మన కౌంట్. కొడతదా లేదా నువ్వు చెప్పు పోనీ. అది చాలా హైగా అనిపిస్తుంది. అభిషేక్ శర్మ చాలా బాగా ఆడతాడు అనిపిస్తుంది. సో ఈరోజు హైదరాబాద్ విన్ అవుతుంది అనుకుంటున్నాము. ఎల్ఎస్జీ చిత్తగా ఓడిపియాలి. పవర్ ప్లేలో ఎలా స్కోర్ రావచ్చు? పవర్ ప్లేలో అభిషేక్ శర్మ ఉంటే ఒక 60-70 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 60-70 మేము అనుకుంటున్నాం 120 దాటుతామో అనిపిస్తుంది. ఇప్పటికే కాటరమ్మ కొడుకులు అంటే 300 లోడింగ్ అంటున్నారు, మరి విరేజ్ ఉంటుందా? యాక్చువల్లీ మేము మ్యాచ్కి వచ్చింది కూడా అభిషేక్ శర్మ గురించే. అయితే నాకు తెలిసి అయితే 150+ 10 overs వెళ్ళాలనుకుంటున్నాం. అది జరిగితే చాలా హ్యాపీ. మేము పెట్టిన డబ్బులకు కూడా ఫ్రూట్ఫుల్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. 10 रुपए की फ्रूटी अभिषेक शर्मा की ऊटी. 10 रुपए की फ्रूटी अभिषेक शर्मा की ऊटी. 10 रुपए की फ्रूटी अभिषेक शर्मा की ऊटी. Who will the key player today? अभिषेक शर्मा. డేవిడ్ వార్నర్ 2016లో ఈ ట్రోఫీ గెలవడం కీ ప్లేయర్. దాంతోపాటు కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ ఇలాంటి కీ ప్లేయర్స్ అంతా కూడా అప్పుడు టీంలో ఉన్నారు. వాళ్ళంతా లేకపోవడం ఇప్పుడు అగ్రెసివ్గా ఈ టీం వెళ్తుంది అంటూ కూడా చెప్పడం అయితే ఇప్పుడు చెప్తున్నారు. సో ఫ్యాన్స్ అంతా కూడా స్టేడియానికి ఒకవైపు చేరుకుంటున్నారు. 2016కి 26కి చాలా డిఫరెన్స్తో ఉంది టీము. అట్లీస్ట్ భువనేశ్వర్ కుమార్ ఉండంటే ఆ టీంలో బెటర్గా పొజిషన్ ఉండేదంటూ ఫ్యాన్స్ అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి 2 మ్యాచ్ల తర్వాత మూడో మ్యాచ్కి సన్ రైజర్స్ తన హోమ్ గ్రౌండ్కి చేరుకుంది.
2 మ్యాచ్ల్లో 1 గెలుపు 1 ఓటమి. సో ఇప్పుడు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి తదితర ప్లేయర్లంతా కూడా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందిస్తూ కూడా టీంలో కీలక విజయ పాత్రల్ని అందిస్తూ కూడా వెళ్తున్నారు. సో బ్యాటింగ్ ఒకవైపు ఉంది. సో బౌలింగ్లో కూడా జయదేవ్ ఉనెట్కెట్ కావచ్చు, ఆ ప్యానల్ కావచ్చు, మిగతా బౌలింగ్ టీం కూడా మంచిగుంటూ టీంని సపోర్ట్ చేసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు సన్ రైజర్స్లో ఉంది. సో మ్యాచ్కి ఆరంభంలో ముందుకెళ్తున్నారు కాబట్టి సో ఈరోజు అంటే ఈ మూడవ మ్యాచ్ హైదరాబాద్ది. సో మొత్తంగా ఈ ఐపీఎల్లో ఈ 10వ మ్యాచ్ ఉప్పల్ వేదికగా ప్రారంభం కాబోతోంది. సో మొత్తం ఏ విధంగా ఉండబోతోంది, బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్లు సన్ రైజర్స్ ఏ విధంగా దూకుడు చూపించుకోబోతున్నారు, ఎల్ఎస్జీ పైన ఎన్ని పరుగుల తేడాతో గెలవబోతున్నారు అనేది చూద్దాం. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో ప్రశాంత్ RTV హైదరాబాద్ నుంచి.